హాయ్ అండి, దేవి వంటలకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మనం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఈ మసాలా కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, అలాగే ఒక 15 లవంగాలు, 6-7 యాలకులు, 4 అంగుళాల దాల్చిన చెక్క, ఇంకా 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఈ మసాలాలని పౌడర్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం వెల్లుల్లి రేకలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని తర్వాత దీనిలోనే ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని ఈ కళాయి వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుని ఈ మసాలా పేస్ట్ని బాగా కలుపుకుని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఒక 6 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారం మసాలా అంతా బాగా కలిసిన తర్వాత మనం 2 టమాటాలని పేస్ట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మగ్గనివ్వాలి. నేను 2 కిలోల చేపలు తీసుకున్నాను. ఈ చేప ముక్కల్ని మనం ముందుగా మగ్గబెట్టుకున్న ఈ మసాలా పేస్ట్లో వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ చేప ముక్కల్ని కొంచెం మగ్గిన తర్వాత మసాలా కూడా వీటికి బాగా పట్టిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని దీనిలో వేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇది చేప ముక్కలకు బాగా పట్టేలాగా గరిటతో కాకుండా ఇలా మనం కళాయిని గుండ్రంగా తిప్పుతూ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా దీనిలో వేసుకుని ఒక్క 10 నిమిషాలు బాగా ఉడకనిస్తే చింతపండు పులుసు కూడా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఈ పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.